బుద్ధుని మార్గంలో అందరూ పరివర్తన చెందాలి. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కమిటీ నాగ్పూర్ దీక్షా భూమిలో 10 రోజులు సెమినార్ శిబిరం అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాల జిల్లాలోని డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ అనుయాయులతో వారి కుటుంబాలను ఆహ్వానించిన రత్నం బాబురావు తన నివాసంలో పాట్ బుద్ధ పూజ చేసి తథాగత గౌతమ్ బుద్ధుడు పరం పూజ్య బోల్సత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ వారి ఆలోచన ఆశయాలు వారసులుగా మనమంతా సమాజ స్థాపనకు ముందుకు నడవాలని, కుల మత తారతమ్యాలు లేని సమాజ నిర్మాణం కోసం, ప్రభుత్వ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేశాలని కోరారు. ఈ కార్యక్రమంలో అందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ, తెలంగాణ సమతా సైనిక్ దళ్, రమాబాయి మహిళా మండలి మరియు అంబేద్కరిస్టులు తదితరులు పాల్గొన్నారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. నూతన ఉత్సాహంతో ఈ సమావేశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆశయాలతోటి, ఆ బుద్ధ పరంపరల బుద్ధ అనుయాయులతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రత్నం బాబురావు గారికి, వారి కుటుంబానికి, ఇక్కడికి వచ్చిన బుద్ధ బాంధవులందరికీ పేరు పేరున నా బుద్ధ వందనాలు, నా ఉద్యమ జైవీములు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో దూరదృష్టితోటి ఆయన ఆలోచన ఆశయాల వారసులుగా ఈ ప్రోగ్రాం మనం జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషకరం. బౌద్ధం ఎంత గొప్పదంటే, భారతదేశంలో పుట్టిన బౌద్ధం భారతదేశంలో అస్తమిస్తున్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గడ్డపారతోటి తవ్వి ఈ ప్రపంచానికి ఒక నూతన ఉత్తేజంతో, ఒక శాంతి మార్గంలో బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధుణ్ణి మళ్ళా నూతనంగా ఈ భారతదేశానికే కాదు ఈ ప్రపంచానికి పరిచయం చేసి, ప్రపంచ దేశాల్లో బుద్ధ అండ్ ధమ్మ అనే బుక్ని అందరికీ అందించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పకనే మన జీవితాల్లో భాగం చేసిండు బుద్ధుణ్ణి. అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తన గురువుగా ప్రకటించుకొని ఆ బుద్ధ ఆలోచన ఆశయాలతోటి తన ఈ ప్రపంచ దేశాలకు ఒక దార్శనికుడిగా, ఒక దిక్సూచిగా భారతదేశ మొదటి రాతను తిరిగి రాసిన పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనమే కాదు ఈ భారతదేశమే రుణపడింది. ఎందుకంటే ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ ఒక కొవ్వొత్తిలా కరిగిపోతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక ప్రపంచానికి ఒక దిక్సూచిగా వెలిగించింది. ఆ తల్లిదండ్రులకు కూడా మనం అంతా రుణపడి ఉన్నాం. వాళ్ళ అనుయాయులుగా, వాళ్ళ ఆలోచన ఆశయాల వారసులుగా మా ప్రాంతంలో ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన బౌద్ధం ప్రపంచ దేశాలకు ఒక శాంతి మార్గంగా, ఒక నొమైండ్ స్టేట్ గా, ఒక శాంతి, సమత, మమత, కుల మత తారతమ్యాలు చూపని ఒక శాంతి మార్గంగా, ఆ సమత, ప్రేమ, కరుణ చూపించే బాటలో మనమంతా నడవడం చాలా సంతోషకరం. మనమంతా ఒక మార్గంలో ఆ అంబేద్కర్ అనుయాయులుగా ఆ బుద్ధ పరంపరల ఒక బుద్ధ ధమ్మాన్ని, ఆ ధర్మాన్ని ఈ భారతదేశంలో ఏదైతే అస్తమిస్తున్న భారతదేశంలో మల్ల పురుడు పోసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయులుగా ఆయన బాటలో మనం నడుస్తూ నలుగురి ఆదర్శంగా ఉంటూ సుఖ సంతోషాలతోటి ప్రేమను పంచే విధంగా
మీరంతా ముందుకు పోతున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి బుద్ధ వందనాలు చెప్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఒక దట్టమైన దండకారణ్యంలో ఆ అడవి మొత్తం ఎండిపోయి ఆకులతోటి మొత్తం ఎండిపోయిన క్రమంలో రోడ్డు కొండిపోతున్న అతను అగ్గిపుల్ల వేస్తే అడివంతా కాలిపోతున్న క్రమంలో ఒకే ఒక పక్షి జంతువులన్నీ ఆ అడవికి దూరంగా పారిపోతున్న క్రమంలో ఒకే ఒక పక్షి ఆ మంటలను ఆర్పడానికి ఆ దగ్గరలో ఉన్న చెరువులో నుండి వాటర్ తెచ్చి ఒక్కొక్క చుక్క అడవి మీద జల్లుతున్న క్రమంలో అడవిలో పారిపోతున్న జంతువులన్నీ, ఓ పిచ్చిదానా ఎందుకు ఇది చల్లుతున్నావు, ఇది చల్లుతే నీ మంటలతో ఆరిపోదు, నీ రెక్కలతోటి అలా ఆలిపోతావు అని చెప్తున్న క్రమంలో ఆ పక్షి ఒక మాట చెప్తుంది, నేను నా ఆలోచనతోటి నేను గనక ఈ మంటలను ఆర్పగలిగిన చరిత్రలో మిగిలిపోతా, ఈ మంటల్లో కాలిపోయిన చరిత్రలో మిగలగలుగుతా, కానీ నా ప్రయత్నంలో నా లక్ష్యంలో ఎలాంటి తప్పిదం లేదు, నేను మంచి చేయాలన్న ఆలోచనతోటి ఈ మంటలు ఆర్పడానికి అనుక్షణం కష్టపడుతున్నా. మీకు చేతులైతే నాతో పాటు సాయం చేయండి లేదా దూరంగా వారిపోండి, నాకు చేతులైతే మీ అందరినీ కాపాడడానికి నేను ప్రయత్నిస్తున్నా అన్న క్రమంలో ఇలా అస్తమిస్తున్న బౌద్ధానికి ఈ ఆ మార్గంలో ఆలోచన విధానంతో మనకు వీలైనంత సమత మమత కరుణలు పంచడానికి మీరందరూ ప్రయత్నిస్తున్న మీ అందరికీ నా శిరస్సు వంచి నా బుద్ధ వందనాలు తెలుపుతున్నా. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆశయాలు మాత్రమే ఈ భారతదేశాన్ని కాపాడగలుగుతాయి. ఈ భారతదేశం కుల మతాలతోటి కులాల కంపుల పడి కుళ్ళిపోతుంది, కుల మత రాజకీయాలతోటి చాలా ఏది లోతైన అంధకారంలో పడిపోతుంది. అంధకారం నుండి బయటపడేయడానికి బుద్ధుడి ఆలోచనలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలే శరణ్యం కనుక ఆయన ఆలోచన ఆశయాలతోటి ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకోవాలని, ఆ ఏర్పాటు చేసుకొని బుద్ధ బాబాసాహెబ్ ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ ఆలోచన ఆశయాల వారసులుగా మనమంతా పురుడు పోసుకొని ముందుకు పోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాబురావు గారి కుటుంబానికి, ఇక్కడికి వచ్చిన ప్రతి అందరికీ పేరు పేరున నా బుద్ధ వందనాలు జయబిడ్డలు.